కథలను సమర్పిస్తున్నవారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. త్వరలోనే క్షేత్రస్థాయిలో తనిఖీలకు వస్తానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కలెక్టర్స్, మంత్రుల సమావేశంలో పలు అంశాల గురించి ప్రస్తావించిన ముఖ్యమంత్రి. 2 మాసాలుగా ఇవ్వాల్సిన జీతాలు చెల్లించాలంటూ జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కృష్ణప్రసాద్ కు వినతి పత్రం అందజేసిన గ్రామ వాలంటీర్స్. ప్రభుత్వ విద్యా సంస్థలలో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికి తీయడమే తమ లక్ష్యం అంటున్న సభ్యులు. కామవరపుకోట జిల్లా పరిషత్ హై స్కూల్ కు మైక్ ను విరాళంగా అందజేసిన దాత సత్యనారాయణ కుటుంబం. ఎస్సీల వర్గీకరణపై తాడువాయిలు సంబరాలు. కేక్ కట్ చేసిన ఎంఆర్పీఎస్. పేదల సేవ పేరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. 1995వ సంవత్సరం నాటి చంద్రబాబు నాయుడుని చూస్తారని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ సమావేశంలో పలు అంశాల గురించి ప్రస్తావించారు. రాష్ట్ర అభివృద్ధికి అధికారుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ ను అన్ని రంగాలుగా అభివృద్ధి చేశామంటే అది కేవలం అధికారుల కృషి మాత్రమేనని తెలిపారు. అదే తరహాలో ఏపీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, గ్రామీణ స్థాయిలో సగటు మనిషి ఆర్థికంగా ఉన్నతికి చేరుకున్నప్పుడే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి చేరుకుంటుందని తెలిపారు. నేను కూడా ఇది అయిన తర్వాత ఆకస్మిక తనిఖీలకు వస్తున్నా. నేను అప్పుడప్పుడు అంటున్నాను 95 సిబిఎన్ చూస్తారని. ఇంకా నేను స్పీడ్ పెంచలేదు, ఇంకా రాలా 95 సిబిఎన్ కి. అప్పుడు కొంతమంది తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉంటారు. మినిస్టర్స్ కూడా అప్పుడు పరిగెత్తేసేవాళ్ళు. వీళ్ళు పరిగెత్తేవాళ్ళం, మేము పరిగెత్తేవాళ్ళం. ఆఫీసర్లు అయితే చాలా ప్రైడ్ గా ఫీల్ అయ్యారు. ఈ రోజు హైదరాబాద్ గాని మొత్తం డెవలప్మెంట్స్ గాని ఆఫీసర్లే చేశారు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు. సమాజంలో ఉండే బెస్ట్ పీపుల్ ని మిమ్మల్ని సెలెక్ట్ చేశారు. డిఫరెంట్ సర్వీసెస్ లో యు ఆర్ ప్రొఫెషనల్. ఆ క్యాలిబర్, అడ్మినిస్ట్రేషన్, ఆర్గనైజేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అవి మీకున్నాయి. మాకు ప్రజలు గౌరవించారు, మమ్మల్ని ఎన్నుకున్నారు. ఎన్నుకొని మీ ద్వారా పనులు చేయించాలి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మేము పని చేయించకపోతే మా తప్పు, కానీ మేమే పని చేయాలి అంటే కుదరదు. మా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ వచ్చినప్పుడు ఈ విషయంలో మీరు అందరూ కూడా క్లారిటీ పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను వచ్చినప్పుడు ఒక అంగన్వాడికి పోతా, డ్రైన్స్ పోతా. డోంట్ మిస్టేక్ మీ. ఒకప్పుడు డ్రైన్ లో ఐఏఎస్ ఆఫీసర్లు దించిన రోజులు కూడా ఉన్నాయి. దిగి చూడమా ఎట్లుందని మీ ట్రైన్ ఒకసారి దిగండి, మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి చూపించిన రోజులు ఉన్నాయి. చెత్త ఉంటే అవన్నీ చూపించిన రోజులు ఉన్నాయి. అక్కడే మీడియాలో ఎక్స్పోజ్ చేసిన రోజులు ఉన్నాయి. తర్వాత అంత హార్ష్ గా నేను పోలేదు, కానీ దట్ వర్ ది డేస్. కానీ అదే మరి హైదరాబాద్ ని బిల్డ్ చేయడం కూడా వీళ్లే బిల్డ్ చేశారు. ఐటీ కూడా వీళ్లే చేశారు. అది ఈ రోజు మనకు ఒక ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, ఆలోచనలన్నీ వీళ్ల ద్వారానే వచ్చాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ. నర్సాపురం ఎస్ఐగా జైబాబు నియమితులయ్యారు. ప్రస్తుతం తడికలపూడి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నారు. కేసుల దర్యాప్తు విషయంలో వేగవంతంగా పనిచేసే ఎస్ఐగా జైబాబుకు మంచి గుర్తింపు ఉందని పోలీసులు వర్గాలు తెలియజేశాయి. బదిలీపై నర్సాపురం ఎస్ఐగా జైబాబు వెళ్లనున్నారు. కామవరపుకోట తహసీల్దార్ గా జి ఎలీషా బదిలీపై వచ్చారు. ఎన్నికల విధుల్లో భాగంగా గతంలో పనిచేసిన రమేష్ తూర్పు గోదావరి జిల్లా నుంచి వచ్చినట్లు తెలిపారు. కోనసీమ జిల్లా కొత్తపేట నుంచి ఎలీషా బదిలీపై కామవరపుకోట వచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. కామవరపుకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మైక్ సెట్ కోసం 16,000 రూపాయలు అందజేశారు. సొసైటీ మాజీ కార్యదర్శి తమ్మిశెట్టి సత్యనారాయణ, వారి కుమారులు లాయర్ పణిదీప్, వైద్యులు లక్ష్మయ్య, ఆయుష్ మెడికల్ అధినేత శ్రీమంత్ కలిసి నగదును పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి గస్బాబుకు అందజేశారు. ఈ సందర్భంగా తమ్మిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులకు అవగాహన, పండుగ, ఆటపాటలు, సందేశాలు అందించే సమయంలో ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతో మైక్ సెట్ బహుకరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూసం రమేష్, డి రాజు, వీరమల్ల మధు, తమ్మిశెట్టి లక్ష్మయ్య, పెండ్యాల శ్రీమంత్ పాల్గొన్నారు. మన కామవరపుకోట చెందిన డాక్టర్ లక్ష్మయ్య గారు, అలాగే ఆయుష్ మెడికల్ షాప్ వారు, అలాగే గ్రామ పెద్దలైన సొసైటీ మాజీ కార్యదర్శి అయిన తమ్మిశెట్టి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో 16,000 రూపాయలు మన హై స్కూల్కి అందజేయడం జరిగింది. ఏదైతే పిల్లలకి మంచి ఏదైనా పాఠాలు చెప్పేటప్పుడు కానీ, ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రామ్ చెప్పేటప్పుడు కానీ ఈ మైక్ సెట్ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. దానికి ఎందుకంటే పాఠశాల ఇప్పుడు పనిచేసే ఉపాధ్యాయులు అందరూ కూడా పాఠశాలను మంచి అభివృద్ధిలో తీసుకెళ్లాలి, విద్యార్థులు మంచి
చదువుని అందించాలి, వారికి నాలెడ్జ్ని అందించాలని సంకల్పంతో ఇలాగ దాతలు కూడా మోటివేట్ చేయడం అనేది చాలా సంతోషించదగిన విషయం. ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేయడం అనేది ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో కూడా ఈ స్కూల్ పాఠశాలకి మన వాళ్ళందరూ కూడా అండగా ఉండాలని గ్రామస్తులను కూడా కోరటం జరుగుతుంది. థ్యాంక్ యూ. 2 మాసాలుగా గ్రామ వాలంటీర్స్ కు జీతాలు లేవని, ప్రభుత్వం నుంచి జీతాలు ఇప్పించేలా చూడాలని జంగారెడ్డిగూడెం మండలం తాడువై గ్రామానికి చెందిన వాలంటీర్స్ ఎంపీడీఓ కృష్ణప్రసాద్ కు వినతి పత్రాన్ని అందజేశారు. గ్రామ వాలంటీర్స్ కు నెల జీతం 10,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల సమయంలో వాగ్దానం చేశారని, ఆ విధంగా 2 మాసాలుగా జీతాలు ఇవ్వాల్సి ఉందని, తమకు జీతాలు ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్స్ మహేష్, ఎస్కే రసూల్, రవి, రాంబాబు, రాజ్యలక్ష్మి, నరసమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో మాట్లాడారు. జంగారెడ్డిగూడెం మండలం తాడువై గ్రామం వాలంటీర్స్ వచ్చామండి. మాకు 2 నెలల నుంచి పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల చేయలేదండి. మేము ఎవరో 28 మంది వాలంటీర్స్ కూడా ఎవరు కూడా రాజీనామా అనేది ఎవరికి మేము సబ్మిట్ చేయలేదండి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో 10,000 ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తానని హామీ ఇచ్చారు. అది ఇంతవరకు ఎటు తేలకుండా నాంచుతున్నారు. మాకు వెంటనే ఉద్యోగ భద్రత కల్పించి 10,000 జీతం చేసి మమ్మల్ని విధుల్లోకి వెంటనే తీసుకోవాలని మా వాలంటీర్ల నుంచి మేము డిమాండ్ చేస్తున్నామండి. ఎంపీడీఓ గారికి ఇప్పుడే వినతి పత్రం అందించడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ ప్రభుత్వాన్ని దృష్టికి మేము తీసుకెళ్తామని చెప్పారు. మేము తాడువై పంచాయతీ నుంచి వచ్చామండి. మేము ఎవరో రిజైన్ చేయలేదండి. మా డిమాండ్ ఒకటే, ఎన్డీఏ కూటమిని ఒకటే కోరుకుంటున్నాము. మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి, మా జీతాలు మాకు ఇవ్వాలి. మేము వెంటనే వర్క్ చేయాలని మేము ఆశపడుతున్నాం. ఎవరో మేము వేరే పనులు కూడా ఏమీ చేసుకోవట్లేదు, ఇంటి దగ్గరే ఉంటున్నాము ఖాళీగా. మమ్మల్ని వెంటనే విధుల్లోకి తీసుకుని మా జీతాలు మాకు ఇప్పించి మా విధుల్లో మమ్మల్ని చేర్చుకుని మా వర్క్ మాకు ఇప్పించాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నామండి. మా 10,000 జీతం కూడా మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాము. జంగారెడ్డిగూడెం మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు అయినాల రమణమూర్తి, మానవత సభ్యులు తదితరుల ఆధ్వర్యంలో బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీసే కార్యక్రమంలో భాగంగా మానవ సేవే మాధవ సేవ అనే అంశంపై 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇదే విధంగా మండలంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పోటీలు నిర్వహించాలని సంకల్పించడం జరిగిందని తెలిపారు. గెలుపొందిన విద్యార్థులకు ప్రత్యేక రోజులలో బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. పోటీలు నిర్వహించడానికి పాఠశాల ఉపాధ్యాయులు విజయప్రకాష్, వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు సహకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవత జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్, విద్యా కమిటీ చైర్మన్ పెనుమర్తి సురేష్ బాబు, ఆడిట్ చైర్మన్ దల్లి కేదారేశ్వర రెడ్డి, కాసగన్ సత్యనారాయణ, సభ్యులు మెంబర్ కృష్ణ, బేతా రమేష్ పాల్గొన్నారు. జిల్లా ప్రజా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మరి మానవత సంస్థ ద్వారా వారు చేస్తున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా విద్యా సంబంధించిన విషయాల్లో కూడా వారు పాల్గొనడం చాలా సంతోషం. ఇప్పటికే మరి జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలు, ఇతర జిల్లాల్లో కూడా మరి మంచి పేరు సమాజ సేవ విషయంలో చేశారు. మరి వారికి ప్రత్యేకమైన అభినందనలు. మేమందరం కూడా మానవతకు దానికి సంబంధించిన కార్యక్రమాలకు మేము ఎంతో మరి సహకారాన్ని అందిస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమాలకు తప్పనిసరిగా మా వంతు సహకారం ఇప్పుడు ఉంటుంది. మరి ఈరోజు మానవ సేవయే మాధవ సేవ అనే అంశం మీద ఎస్ఏ రైటింగ్ కూడా కండక్ట్ చేసి వారికి ప్రైజులు ఇవ్వడానికి, తరగతుల వారిగా కూడా ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణిలో ఉండేటటువంటి విద్యార్థులకు కూడా బహుమతులు ఇవ్వడానికి వారు ముందుకొచ్చి విద్యార్థులను చక్కగా ఎంకరేజ్మెంట్ చేస్తూ వారి భవిష్యత్తుకు పునాదులు వేయడానికి ముందుకు వచ్చిన మానవత స్వచ్ఛంద సంస్థ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మన స్థానిక జంగారెడ్డిగూడెం జెడ్పీ హై స్కూల్కి ఇచ్చేయడం జరిగింది. ఈ సంవత్సరం గౌరవ ప్రెసిడెంట్ గారైన అయినాల రమణమూర్తి గారు, మానవతామూర్తి గారు అంటారు వారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగానే నేటి బాలలే లేపటి పౌరులు, ఈనాటి బాలలు చక్కగా విద్యాభ్యాసం చేసి మంచి పౌరుడిగా దిద్దినప్పుడు రేపు మంచి సమాజం ఏర్పడుతుంది అనే కావున ఆ సదుద్దేశంతో జంగారెడ్డిగూడెం మండలంలోని ప్రతి జెడ్పీ స్కూల్స్ నందు మరియు ప్రైవేట్ స్కూల్లో కూడా వారందరి యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ రోజున ఎస్ఐ రైటింగ్ కండక్ట్ చేయబడుతుంది. ఇదే విధంగా అన్ని స్కూల్స్లో కూడా కండక్ట్ చేసి పెద్ద ఎత్తున పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేసి ప్రతి స్కూల్ నందు 1st, 2nd, 3rd ఎవరైతే వచ్చారో వాళ్ళకి మంచి మెమోంటోలు, గిఫ్ట్లు ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేసి చక్కగా ముందుకెళ్ళాలని, మరి అదేవిధంగా పిల్లలకి మంచి అవగాహన సదస్సులు, అదేవిధంగా కెరీర్ గైడెన్స్ క్లాసెస్ కూడా ఈ సంవత్సరం పెద్ద ఎత్తున కండక్ట్ చేయాలని మానవతా పెద్దలందరూ భావించి తలంచి చేస్తూ ఉన్నాం.
జంగారెడ్డిగూడెంలో ఉప్పలమెట్ట అంగన్వాడీ కేంద్రం నందు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. 5వ రోజు తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా గర్భవతులు బాలింతలకు తల్లిపాల ఆవశ్యకత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ బ్యూలా, ఆర్ఎంఓ డాక్టర్ రాంబాబు, సూపర్వైజర్ లక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2K రన్ నిర్వహించారు. శిశువు పుట్టిన గంటలోపు ముర్రిపాలు పట్టించాలని సూచించారు. తల్లిపాలు పట్టించడం వలన బిడ్డలు ఆయురారోగ్యంగా జీవిస్తారని బ్యూలా తెలిపారు. వెంటనే గర్భవతిగా ఉన్నప్పటి నుంచే బిడ్డకి పాలు ఇవ్వాలి అనే యావిగేషన్తో ప్రతి ఒక్క తల్లి ఉంటుంది. కానీ ఆ పాలిచ్చే విధానం, పాలిచ్చే పద్ధతుల వల్ల కొన్ని రకాల ఇబ్బందులు ఇప్పుడు కూడా ఎదుర్కోవాల్సి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల నుంచి అన్నిటినీ అధిగమించాలి అంటే కనుక సక్రమంగా ప్రతి తల్లి ఎట్లా పాలు ఇవ్వాలి, గర్భవతి ప్రసవించిన గంటలో పాలు వస్తాయని మనం అనుకుంటాం. కానీ మొట్టమొదటిగా వచ్చే ఆ గట్టిగా జిగురుగా ఉన్న ద్రవ పదార్థాన్ని ఆ బిడ్డకి కనీసం 1-2 సార్లు సక్ చేసినట్లయితే 1-2 సార్లు ఆ బిడ్డ నోటితో దాన్ని లోపలికి తీసుకున్నట్లయితే కనుక ఆ బిడ్డ జీవితకాలం కావలసినంత వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాడు. ఏ బిడ్డ ఫస్ట్ పుట్టిన వెంటనే మనకి రొమ్ము నుంచి ఏదైతే ద్రవ పదార్థం వస్తుందో ఆ పదార్థాన్ని నోటి ద్వారా తీసుకున్న బిడ్డకి జీవితకాలం సరిపడా వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటారు. జీవితకాలం సరిపడా వ్యాధి నిరోధక శక్తి ఎక్కడ మనకు కనిపించదు. కానీ ఏదైనా జలుబు చేసింది నాకు, కొంతమందికి వ్యాధి నిరోధక శక్తి లేకపోతే కనుక వెంటనే నా దగ్గర నుంచి అంటుకున్నా కూడా దాన్ని మనం అధిగమించవచ్చు. ఎప్పుడు మన దగ్గర వ్యాధి నిరోధక శక్తి ఉంటే కనుక ఒకవేళ అంటుకున్నా కూడా మనకి ప్రమాదాన్ని తెచ్చిపెట్టి ఎక్కువ ప్రమాదానికి వెళ్లకుండా సహాయపడుతుంది అనమాట ఆ పాలు వల్ల. అందుకనే ప్రతి బిడ్డ, ప్రతి గర్భవతి డెలివరీ అయిన వెంటనే ముర్రిపాలు పట్టించాలి. అది మొదటి టీకా. కృష్ణా డెల్టా శివారు ప్రాంతమైన పెదపాడు మండలం ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని కోరుతూ ఏలూరు కలెక్టరేట్ లోని మీకోసం కార్యక్రమంలో డెల్టా రైతులు డిఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. సాగునీరు ఇచ్చి నాట్లు వేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. అనంతరం కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహన్ రావు మాట్లాడారు. కృష్ణా డెల్టా పరిధిలో వేలాది ఎకరాలకు సాగునీరు అందక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ అధికారులు అనాలోచిత చర్యలతో అన్నదాతలు నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు. కేఈ కెనాల్లో కర్రనాచు, గుర్రపడెక్క, తూడు, పెద్ద ఎత్తున జంగిల్, మట్టి మెట్టలు పెరిగిపోయాయని, వేసవి కాలంలో కేఈ కెనాల్ ను బాగు చేయకపోవడం వలన నీరు పారుదల లేక శివారు ప్రాంత భూములకు సాగునీరు అందడం లేదని అన్నారు. ఇందుకు అధికారులే బాధ్యత వహించాలని చెప్పారు. కాలువ బాగు చేత పేరుతో నీళ్లు ఇవ్వకపోతే నాట్లు మరింత ఆలస్యం అవుతాయని, కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సాగునీరు అందించి నాట్లు వేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. పట్టిసీమ, తమ్మిలేరు ద్వారా వస్తున్న నీరును మోటార్ల ద్వారా తోడి పంట కాలువలకు మళ్లించాలని కోరారు. అనంతరం పెదపాడు మండలం వట్లూరులో బీడువారిన భూములలో రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కొమ్మన సాంబశివరావు, తుమ్మల ధనకోటేశ్వరరావు, కె రామబ్రహ్మం, కెఎస్ఎన్ మూర్తి పాల్గొన్నారు. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు కృష్ణా డెల్టా రైతులందరూ కలిసి ఇవాళ డిఆర్ఓ గారికి మీకోసం ఒక వినతిపత్రాన్ని ఇచ్చాం. ఇవాళ కలెక్టర్ గారిని కలవాలని చెప్పేసి రావడం జరిగింది. అయితే కృష్ణా డెల్టా పరిధిలో పెదపాడు మనం ఆయకట్టు పరిధిలో వేలాది ఎకరాల్లో ఈరోజు కూడా నాట్లు వేయకుండా నారు ఎదిగిపోయి రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ ఒట్లూరు ప్రాంతంలో దాదాపు 2000 ఎకరాల పైగా నారు ఎదిగిపోయి నాట్లు వేసుకోవడానికి నీళ్ళని పద్ధతులు ఉన్నాయి. కనీసం దమ్ములు చేసుకోవడానికి కూడా ఇవాళ పంట పొలాల్లో నీళ్ళని పరిస్థితి ఉన్నది. అయితే ఇప్పుడు ఈ కర్రనాచు పెరిగిపోయింది కాబట్టి ఆ కర్రనాచుని మేము తొలగించే ప్రయత్నం చేస్తాం. ఇంకొక 4 రోజులు మొత్తం కాలువని పూర్తిగా కట్టేస్తాం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఆ రకంగా అయితే మరొక 10 రోజులు ఆలస్యం అయితే కనుక ఎండలు కాస్తే మొత్తం నీళ్ళు అందక వేసిన నార్మల్ కూడా ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. వేసిన నాట్లకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఒకవైపు తమ్మిలేరు వాటర్ వస్తా ఉంది, పట్టిసీమ వాటర్ ద్వారా నీళ్లు తోడుతా ఉన్నారు. కనీసం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కేఈ కెనాల్కి ఆ నీళ్లు పంపించి లో లెవెల్లో ఉంటే ఆ నీళ్లు తోడి ఇవాళ కృష్ణా డెల్టా రైతులకి అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. మరి అట్లాంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమీ అన్వేషించకుండా, అట్లాంటి మార్గాల్ని అనుసరించకుండా కేవలం ఇవాళ మేము కాలువ కట్టేస్తామని చెప్పేసి అంటే ఇవాళ రైతులు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీళ్లు అందించి కేఈ కెనాల్ని బాగు చేయాలి. తూడు, తుక్కు ఇవన్నీ కూడా తీయాలి, మట్టి మేటలు తీయాలి, జంగిల్ని తొలగించాలి, ఇవన్నీ చేయాలండి. అవన్నీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఈరోజు ఏదైతే కాలనీ ద్వారా వచ్చే నీళ్లు రైతులకు సక్రమంగా అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ముందు నీళ్లు అందించి ఆ రకంగా నాట్లకు అవకాశం కల్పించాలని చెప్పేసి మేము రైతు సంఘాలుగా
కార్మికులుగా రైతులుగా ప్రభుత్వాన్ని అధికారులు ఉద్యమం చేస్తారు. కొట్లూరు ఆయకట్టు రైతులందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. ఇలా రాష్ట్రం అంతా కూడా నీరుతోటి నిండిపోయింది అని చెప్పి మన వార్తలు ఏంటంటే ఇలా ఇక్కడ కాలువలు లేక రైతులందరూ ఆందోళన చూస్తే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇలా నాట్లు కనీసం నెల క్రితం చేయవలసిన ఈ రోజు కూడా నాట్లు వేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ కాలువ కెనాల్ చూస్తుంటే అది బాగు చేసి ఇంకా 4-5 రోజులు పైన పడుతుంది అంటున్నారు. అంటే 4-5 రోజులు పైన బట్టి అంటే సుమారుగా అంతా సెటిల్ అయ్యేటప్పుడు ఒక వారం రోజులు పడుతుంది. వారం రోజులకి అక్కడ రైతులందరూ కూడా చాలా గగ్గోలు పడుతుంది. అంటే ఈ ప్రభుత్వానికి మోడీ గారికి రైతుల మీద ఎంత ఇది లేదో ఆయనకి రైతులు అభివృద్ధి చెందాలి, రైతు కూలీలకి మన పరిధిని కల్పించాలనే ఆలోచన లేనటువంటి మోడీ ప్రభుత్వంలో ఇవాళ ఈ రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్లక్ష్య ధోరణికి మరి ఇలా ఇప్పుడు కూడా ప్రభుత్వంలో వెంటనే స్పందించి మరి ఈ రైతులందరినీ ఆదుకోమని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులందరూ కూడా మరి చాలా ఆవేదనతో ఉన్నారు. వాళ్ళందరికీ వెంటనే మీరు నీరు ఇచ్చి వాళ్ళు ఊడుపులకి సహకరించమని చెప్పి మీ ద్వారా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. కొవ్వూరు గోదావరి ఇసుకను గ్రామాల వాగులలో ఇసుకను తోలుకోవడానికి ఏలూరు జిల్లా ప్రజలకు అనుమతి ఇవ్వాలని ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఈప్ట్ అనుబంధ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తున్నామని, అన్ని ప్రాంతాల నుంచి ఇసుక తీసుకువెళ్లవచ్చని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కానీ మన ఏలూరు జిల్లాలో ముఖ్యమంత్రి ప్రకటనకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని, దాన్ని వ్యతిరేకిస్తూ శ్రీ బాలాజీ తాపీ మేస్త్రి పనివార్ల సంక్షేమ సంఘం, ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం, ఐఎఫ్టియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కేవి రమణ, జిల్లా ఉపాధ్యక్షులు సర్యం రామ్మోహన్, శ్రీ బాలాజీ తాపీ మేస్త్రి పనివార్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకట సూరిబాబులు పాల్గొన్నారు. 2 నెలలుగా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఏలూరు గాని, జంగారెడ్డి గాని, అదే చింతలపూడి గాని తదితర మొత్తం అన్ని ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికులు ఎటువంటి పనులు లేకుండా ఖాళీగా ఉంటున్నారు. దీనికి ప్రభుత్వం నియమించిన నిబంధన వల్ల ఈ రోజు పనులు లేకుండా ఉపాధి కోల్పోయి ఖాళీగా ఉంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే తరతరాలుగా ఏలూరు జిల్లాలో గాని మనం గోదావరి ఇసుక అంటే కొవ్వూరు ఇసుకని, నాణ్యమైన ఇసుకని మనం సరఫరా చేస్తే వాటికి స్లాబులకి వాటికి ముఖ్యమైన పనులకు ఉపయోగించుకుంటున్నాం. కానీ ఈ రోజు జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చి ఏలూరు జిల్లాకి ఇసుక ర్యాంపు లేదు కాబట్టి మీరు వెళ్లి కుక్కునూరు తెచ్చుకోండి అని చెప్తున్నారు. కుక్కునూరు వెళ్తే మార్గం మధ్యలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు జరుగుతుంది, అక్కడ ఆఫ్ చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ రోజు ఇసుక రాక నిర్మాణ కార్మికులే కాదు, బిల్డింగ్ నిర్మించుకున్నట్టే యాజమాన్యాలు కూడా ఈ రోజు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. జిల్లా కలెక్టర్ గాని, ఎన్నికైనటువంటి ఎంపీ గాని, ఈ జిల్లాలో ఎన్నికైన ఎమ్మెల్యేలు గాని ఇంతవరకు దీనిపై స్పందించలేదు. అనేక మందికి వినతి పత్రాలు ఇచ్చాం, ఇప్పటికైనా స్పందించాలి. లేకపోతే జిల్లా వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల్ని ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. బద్దా వెంకట్రావు, ఐఎఫ్టి అనుబంధ ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఏలూరు జిల్లా కలెక్టరేట్ దగ్గర భవన నిర్మాణ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా కార్యక్రమం చేపట్టాం. ఏలూరు జిల్లాకు ఇసుక ర్యాంప లేదు, ఏలూరు జిల్లాకు నిర్మాణం చేయడానికి సక్రమైనటువంటి ఇసుక లేదు. ఇసుక ర్యాంపుని అందుబాటులో ఉన్నటువంటి కొవ్వూరు గోదావరి ఇసుకని అందుబాటులో తీసుకొచ్చి ఏలూరు జిల్లా ప్రజల యొక్క నిర్మాణ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్ వారు ప్రయత్నం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఏలూరు జిల్లాకు 170 కిలోమీటర్లో ఉన్నటువంటి కొక్కునూరు ప్రాంతంలో గోదావరి ఇసుక రిచ్ ఏర్పాటు చేశారు. అది
తెలంగాణకు బార్డర్ లో ఉంది. ఇక్కడికి రావాలంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీ చాలా ఎక్కువ అవుతుంది. ఆ రకంగా నిర్మాణాలు జరగవు. నిర్మాణాలు జరగకపోతే కార్మికులకు ఉపాధి ఉండదు, భవన నిర్మాణ కార్మికులకు పని ఉండదు, అక్కడితో అలమలాడే పరిస్థితి ఉంటుంది. కనుక బాబు గారు ఇచ్చిన ఉచిత ఇసుక హామీలు అమలు చేయాలంటే అందరికి అందుబాటులో ఇసుకను తీసుకురావాలి. భవన నిర్మాణ కార్మిక ఉపాధి భద్రత కల్పించాలి, పని కల్పించాలి. అదే విధంగా కొవ్వూరు రీచ్ లో ఉన్నటువంటి ఏదైతే ఇసుక ఉందో ఇసుక ఏలూరు జిల్లా ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాం. లేని పక్షంలో నిర్మాణ రంగ కార్మికులందరూ ఐక్యం చేసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం ద్వారా అందిన అర్జీలకు నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి పుష్పమణి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ముక్కంటి భాస్కర్ రావు, ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావలితో పాటు డిఆర్ఓ పుష్పమణి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై అందిన దరఖాస్తులకు నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని తెలిపారు. నిర్దేశించిన సమయం దాటకుండా దరఖాస్తులను పరిష్కరించాలని, నిబంధనల మేరకు లేని దరఖాస్తులను, అందులకు గల కారణాలను దరఖాస్తుదారునికి వ్రాతపూర్వకంగా తెలియజేయాలని అన్నారు. సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో 229 దరఖాస్తులు అందాయని డిఆర్ఓ పుష్పమణి తెలిపారు. అందిన అర్జీలలో జంగారెడ్డిగూడెంకు చెందిన కొవ్వాసి కన్నయ్య తన దరఖాస్తులో తనకు గల 1.94 సెంట్ల భూమిని 22A నిషేధిత భూముల జాబితా నుండి తొలగించవలసిందిగా కోరారు. సదరు దరఖాస్తును పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిందిగా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఆదయ్యను డిఆర్ఓ ఆదేశించారు. ఎగువ ప్రాంతాల నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు చేరడంతో నిండు కుండల దర్శనమిస్తోంది. సామర్థ్యానికి మించి వరద నీరు వచ్చే అవకాశం ఉండటంతో ముందస్తుగా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రాజెక్టుకు ఉన్న 6 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు 43,000 క్యూసెక్ల నీరును విడుదల చేశారు. ప్రాజెక్టు దిగువ ప్రాంత రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యాం సిఈ నాగేశ్వరరావు తెలిపారు. దేశంలో తొలిసారిగా ఎత్తైన 8 టవర్లను కూల్చివేసిన సంఘటన తెలంగాణ రాష్ట్రంలో పాల్వంచలో చోటు చేసుకుంది. పాల్వంచ KTPS లో కాలం చెల్లిన 4 కూలింగ్ టవర్లను కూల్చివేశారు. 102 మీటర్ల ఎత్తులో ఉన్న కూలింగ్ టవర్లను ఇంప్లోజింగ్ సాంకేతికత ద్వారా కూల్చివేసినట్లు తెలిపారు. జెన్కో అధికారుల పర్యవేక్షణలో టవర్లను కూల్చివేశారు. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలో జరిగిన MRPS వర్గీకరణ సంబరాల్లో MRPS రాష్ట్ర నాయకుడు సిద్ధు మాదిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో, దేశంలో కొంతమంది ఎస్సీ వర్గీకరణ పట్ల సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమని మాట్లాడటంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బొద్దపాటి సీను మాదిగా, చంద్ర పండు మాదిగా, గాలింపు ప్రసాద్ మాదిగా, బొద్దపాటి రమేష్, కలపాల ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి MRPS వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణ మాదిగకు పాలాభిషేకం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. త్వరలోనే క్షేత్రస్థాయిలో తనిఖీలకు వస్తానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కలెక్టర్స్, మంత్రుల సమావేశంలో పలు అంశాల గురించి ప్రస్తావించిన ముఖ్యమంత్రి. 2 మాసాలుగా ఇవ్వాల్సిన జీతాలు చెల్లించాలంటూ జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కృష్ణప్రసాద్ కు వినతి పత్రం అందజేసిన గ్రామ వాలంటీర్స్. ప్రభుత్వ విద్యా సంస్థలలో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్న మానవత స్వచ్ఛంద సేవా సంస్థ. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికి తీయడమే తమ లక్ష్యమంటున్న సభ్యులు. కామవరపుకోట జిల్లా పరిషత్ హై స్కూల్ కు మైక్ ను విరాళంగా అందజేసిన దాత సత్యనారాయణ కుటుంబం. ఎస్సీల వర్గీకరణపై తాడువాయిలో సంబరాలు. కేక్ కట్ చేసిన MRPS. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.